జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ మండల అధ్యక్షులు హనుమంతరావు విమర్శించారు. వెంటనే రుణమాఫీ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మేము ప్రభుత్వం గద్దెలెక్కిన తర్వాత వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు. అసెంబ్లీ ప్రభుత్వం ఎక్కిన తర్వాత 43,000 కోట్లు రుణమాఫీ చేయాల్సింది. 43,000 కోట్లు 31,000 కోట్లు తీసుకొచ్చారు. 31 కోట్ల నుంచి వెళ్ళి 18,000 కోట్లు ఇచ్చేసి చేతులు దుక్కున్నారు. ప్రతి ఒక్క రైతు రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ ఇప్పుడు పూర్తి కాలేదు. 2 లక్షల రుణమాఫీ తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా అదే వరంగల్ డిక్లరేషన్లో ప్రతి రైతుకు ప్రతి వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. గద్దెలెక్కిన తర్వాత చేతులు దుక్కున్నారు. 500 కాదు, సన్నపాట్లకి మాత్రమే అందిస్తామన్నారు. దొడ్డు వడ్లు అవి వడ్లు కాదా? ప్రతి సన్నపాట్లు దొడ్డు సంబంధం లేకుండా ప్రతి వరి విత్తనానికి ప్రతి ఒక్క పంటకు బోనస్ ఇవ్వాలని మా రైతు పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే నష్టపోయిన ప్రతి రైతుకు ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలు చేసి ఇన్సూరెన్స్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. రైతు భరోసా అనేది ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదు. 2 పర్యాలు 2 పంటలకు అంటే దాదాపు 30 రూపాయలు ప్రతి రైతు నష్టపోయినట్టే ఒక ఎకరానికి. అంటే రైతులు చోద్యం చూసి ఊరుకోరు. ప్రతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తి చెప్పారు, దగ్గరలో ఉన్నాయి. ఇదైనా మా ప్రభుత్వం తెలుసుకొని ప్రతి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 5 రూపాయలు కావచ్చు, ప్రతి రైతుకు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా లక్ష్మణ్ కుమార్ గారు దగ్గరలో ఉన్నారు. అంతకుముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు 2 పర్యాలు ప్రతి దానికి రోడ్డు మీద పడుకున్నారు. కళాల పడి తిరిగిన అన్నగారు. కానీ తెలిసి గద్దెలెక్కిన తర్వాత దాన్ని ఊతే లేదు. గద్దెలెక్కిన తర్వాత వాళ్ళు గద్దలాగా అయిపోయిందంత పరిస్థితి. ఒక రైతు గురించి పట్టించుకున్న నాదుడే కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రైతులు తిరగబడక ముందే మీరు ప్రభుత్వానికి విన్నపం చేసి మా రైతుల పరిస్థితి ఇలా ఉందని, మా నీళ్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, రైతులకు సంబంధించిన విషయం అన్నగారు మా